మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా మనము గతంలో కూడా చర్చించడం జరిగింది. నంద్యాలలోని ఈ కుందు నది పరివాహక ప్రాంతాల్లో ఈ మత్స్య సంపద మృత్యువాత పడడానికి కారణమైన మెయిన్ ఏ ఫ్యాక్టరీ నుంచి ఎట్లా జరుగుతుంది అనే దాని మీద మనం గతంలో చర్చించడం జరిగింది. దీని మీద పోరాటం చేయడం జరిగింది. దీనికోసమై ఏ నాయకుడు మాకు స్పందించకపోవడంతో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఈ నంద్యాల సరౌండింగ్ లో ఈ రోజు ఒక పత్రికాముఖంగా నదీ జలాలు విషమించిన నదీ జలాలని ప్రచురణమైంది. ఈ రోజు ఈ కుందు నది నంద్యాల నుంచి చాగలమరి వరకు 40 గ్రామాలు గతంలో తాగునీటికి పశుపక్షాదులకు జంతువులకు అన్నిటికీ ఇదే జల సంపద. ఇలాంటి జల సంపద గల దాంట్లో మేము కూడా కుల వృత్తిగా చేపల వృత్తిగా మేము బెస్తలం చేపల వృత్తి చేసుకుంటూ ఇన్ని రోజులు జీవించగలిగినాం. ఈ మధ్యన ఈ 10-15 ఏళ్ల నుంచి ఈ కలుషితమైన నీరు వల్ల చేపలు మృత్యువాత పడడం జరిగింది. దీని మీద మేము ఎంతమంది అధికారులను ఎఫ్డీఓలను అందరినీ అడిగినా కూడా దీని మీద ఎవరు మాకు సరైన స్పందన కరువైంది. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి ఈ యొక్క కుందు నది జలాలను శుద్ధి చేసి ప్రతి ఒక్క జీవరాశికి ఇది ఒక జీవనాడిలాగా తయారైన కుందు నదిని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి మేము త్వరలో దీని మీద ఒక కమిటీ వేసుకొని కుందు నది జలాలకు సంబంధించిన కమిటీ వేసుకొని మేము ఒక పెద్ద భారీ ఎత్తున ధర్నా చేయదలుచుకునే ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి ఈ యొక్క వ్యర్థాలను ఎక్కడి నుంచి అయితే ఆగ్రో నుంచి వచ్చే వ్యర్థాలు గాని నంద్యాల నుంచి వచ్చే ఈ శుద్ధి చేసిన ఈ నంద్యాల సరౌండింగ్ లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన వ్యర్థాలు గాని ఎస్వి రెడ్డి ఆగ్రో నుంచి వచ్చే వ్యర్థం గాని అలాగే మన శాంతిరామ్ హాస్పిటల్ మెయిన్ గా అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు గాని మేము ప్రతిదీ దీని మీద పోరాటం ప్రతి ఒక్క ఫ్యాక్టరీ మీద పోరాడాలంటే మాకున్న శక్తి సామర్థ్యాలకు అధికారులు కూడా తోడు కావాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయడమైనది. ప్రభుత్వం ఏదైనా సరే మా కులానికి సంబంధించి మేము ఆధారపడి ఈ జీవనాధారమైన కుందు నది జలాలకు పరిరక్షణగా ఉంటుందని మేము ఆశిస్తూ మా కులము ఈ రాబోయే ప్రభుత్వాలను మేము ఆశించేది ఇది ఒక్కటే. మాకు వేరేది ఏమి మీరు ఎలాంటి ప్రోత్సాహం అవసరం లేదు. ఈ కుందు నది జలాలను పరిశుభ్రం చేసి మా చేపల వృత్తిని చేపలు బతికేలాగా మేము సీడ్ ఇచ్చి బతికేలాగా కొనసాగేలాగా చేయండి. ఈ 67 సొసైటీలలో 35 సొసైటీలు కుందు నది మీదనే ఆధారపడినాయి, ఫిషర్మ్యాన్ సొసైటీలు. దయచేసి ఈ రాబోయే ప్రభుత్వం కూడా మా మీద కనకరించి ఈ యొక్క సమస్యను పరిష్కార దిశగా తీసుకుపోవాలని వచ్చే ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకోవడం జరుగుతుంది.